ఈ రథసప్తమి నాడు మీలో ఎంతమంది తిరుమల వెళ్ళారో కమెంట్ చేయండి. మా అమ్మ వాళ్ళైతే తిరుమల వెళ్ళారు. రథసప్తమికి సప్తవాహన సేవ జరుగుతుంది కదా, అది చూడడానికైతే వెళ్ళారు. ఆల్మోస్ట్ 4 years నుంచి మళ్ళీ ఇప్పుడే ఇంత ఘనంగా వాహన సేవ చేయడము. మాడ వీధులంతా తిప్పుతూ సప్తవాహన సేవ అయితే చేస్తారు. ఫస్ట్ గుర్రాలు, కోడెదూడలు, గజాననులతో మాడ వీధులంతా తిప్పుతారు. మన లైఫ్లో చూడదగిన ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటిల్లో రథసప్తమి నాడు తిరుమల వెళ్ళడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. అసలు పెద్ద చిన్న ముసలి ముతక అని లేకుండా ఎంతమంది జనం వచ్చారో చూడండి. ఇసుకేస్తే రాలదు అంటారు కదా, అంతమంది జనం అయితే ఉన్నారు వాహన సేవ చూడడానికి. గజాననుల అనంతరం కోలాటం అయితే ఉంటుంది. ఒక్కొక్క బృందం ఒక్కొక్క దాంతో వేస్తూ ఉంటారు. కొంతమంది చిరతలతో వేస్తుంటే ఇంకొక గ్రూప్ ఏమన్నా కోలాటం కర్రలతో వేస్తారు. కోలాటం కూడా పూర్తయిన తర్వాత స్వామివారిని అయితే ఊరేగిస్తారు వాహన సేవకు ముందు. అప్పుడు స్వామివారిని ఊరేగించే ముందు ఆ మాడ వీధులంతా మళ్ళీ శుభ్రంగా కడుగుతారు నీళ్ళతో. కడిగి అప్పుడు స్వామివారిని ఊరేగించిన తరువాత నుంచి వాహన సేవ అయితే మొదలు పెడతారు. సూర్యప్రభ వాహనంతో మొదలయ్యి చంద్రప్రభ వాహనంతో అయితే వాహన సేవ పూర్తవుతుంది. మొత్తం 7 వాహనాలు కదా. మాడ వీధులన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత కోలాటం పూర్తయిన తర్వాత ఇంకా స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు. ఇక్కడ ముందు స్వామివారిని మాడ వీధులంతా ఊరేగించిన తరువాత వాహన సేవ అయితే మొదలు పెడతారు. అమ్మ వాళ్ళకి తీయడం రాక సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం వరకు ఉంటాయి కదా 7 వాహనాలు. సూర్యప్రభ వాహనం, రెండవది చిన్నశేష వాహనం అయితే తీయలేదు వీడియోలు. మిగతావన్నీ అయితే తీసి పెట్టారు. ఫస్ట్ వన్ ఏమన్నా సూర్యప్రభ వాహనం కదా, అది మార్నింగ్ 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంచుతారు మాడ వీధుల్లోనే. 8 గంటలకి సూర్యకిరణాలు స్వామివారి మీద పడిన తరువాత అప్పుడు మళ్ళీ రెండవ వాహన సేవ అనేది మొదలయ్యిద్ది. రెండవది చినశేష వాహనం అన్నాను కదా, అది కూడా అయితే వీడియో తీయలేదు. ఇప్పుడు చూపిస్తుంది మాత్రం మూడవది గరుడ వాహనం. గరుడ వాహనం మీద అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారు. గరుడ వాహనంతో చేసేటప్పుడు గరుడ పక్షులు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి అని అంటారు. ఆ రోజు కూడా 2 గరుడ పక్షులు అయితే వచ్చాయంట. అమ్మ వాళ్ళని చూసారా మీరు అని అడిగితే మేము చూసాము అని చెప్పేసి అన్నారు. గరుడ వాహన సేవ అనంతరం హనుమంతుని వాహన సేవ అయితే ఉంటుంది 4వది. హనుమంతుని వాహన సేవ తరువాత చక్రస్నానం ఉంటుంది. చక్రస్నానం అంటే స్వామివారి శంకు చక్రాలకి కోనేరులో పుష్కర స్నానం అయితే చేపిస్తారు. స్వామివారి శంకు చక్రాలకి పుష్కర స్నానం చేపించేటప్పుడు భక్తులందరూ ఆ కోనేటిలోనే స్నానం అయితే ఆచరిస్తారు. కొంతమంది అయితే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే జిల్లెడాకులు తీసుకొని వెళ్తారు. జిల్లెడాకులతో పుష్కర స్నానం చేయడం వల్ల మనకి జన్మలో ఉన్న దరిద్రాలు, పాపాలు అన్నీ తొలగిపోతాయి అని అంటారు. స్వామివారి చక్ర స్నానం అనంతరం కల్పవృక్ష వాహన సేవ అయితే చేస్తారు. ప్రతి వాహన సేవకి మధ్య 2 గంటల సమయం అయితే ఉంటుంది. ఆ 2 గంటల సమయంలో
మనకు కావాల్సిన ఫుడ్ అంతా వాళ్ళే పెడుతూ ఉంటారు. మనం భోజనానికి కానీ దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పొద్దున వాహన సేవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది కంప్లీట్ అయిపోయే అంతవరకు భోజనం అంతా వాళ్ళే అందుబాటులో ఉంటుంది, వాళ్ళే అందిస్తూ ఉంటారు. చూడండి అసలు కల్పవృక్ష వాహనం మీద వెళ్తూ ఉంటే ఎంత బాగున్నారో కదా స్వామివారు. అందుకే ఇలాంటి రథసప్తమి నాడు ఒకరోజు వెళ్ళి తిరుమల చూడాలి అని అనుకుంటుంది. ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క ఫుడ్ అయితే పెడతారు. వచ్చిన భక్తులందరినీ విభజించి గ్యాలరీలుగా అంటారు. ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కో రకం పెడతారు. ఇప్పుడు ఒక గ్యాలరీలో పెరుగన్నం పెడితే ఇంకొక గ్యాలరీలో సాంబార్ రైస్ పెట్టొచ్చు. అలా స్వామివారి సేవ కంప్లీట్ అయిన అనంతరం అందరికీ బాదం పాలైతే ఇచ్చారు. ఇంకా ఇదైతే 6వ వాహనం సర్వభూపాల వాహనం. సర్వభూపాల వాహన సేవ అయితే మొదలైంది. ఒక్కొక్క వాహన సేవకి మధ్య 2 గంటల టైం ఉంటుంది అన్నాను కదా. ప్రతి వాహన సేవకి ముగింపులో హారతి అయితే ఇస్తారు. వెళ్ళిన భక్తులు కూడా తమతో పాటు హారతి పళ్ళెం అవన్నీ తీసుకెళ్ళి స్వామివారికి హారతులు అవి ఇచ్చి తమతో పాటు తీసుకెళ్లిన ప్రసాదాలని స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ఆ ప్రసాదాలని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచుకుంటారు. ఈ సర్వభూపాల వాహన సేవ అనంతరం చంద్రప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, సప్తవాహన సేవ అనేది పూర్తవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని ఆశిస్తున్నాను.